కోల్చారం మండలం సంగయ్యపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఉదయం ఆలయంలోని స్వామివారికి రుద్రాభిషేకం పూజ కార్యక్రమాలు చేసి అనంతరం కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. గ్రామంలో దాదాపు 300 సంవత్సరాల కంటే అంతకంటే పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు కళ్యాణ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళంతా కూడా ఆహ్వానించడం జరిగింది. గ్రామ పెద్దలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి స్వామి గారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామిని అమ్మవారిని మేము కోరుకుంటున్నది ఒకటే, మరి ఇక్కడ రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ ఇప్పుడు పంటలు వేసుకున్నటువంటి సమయంలో వారికి వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని చెప్పేసి నేను స్వామిని అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని కూడా అల్వేలు మంగమ్మ తల్లిని కూడా కోరుకుంటా ఉన్నాను. మరి అందరూ కూడా సుఖ శాంతులతో ప్రశాంతమైనటువంటి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఏదైతే సమస్యల గురించి నన్ను అడుగుతూ ఉన్నారో అవన్నీ తీర్చే విధంగా అందరూ సహకరించే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా నేను స్వామిని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం నిజంగా చూస్తూ ఉంటే చాలా చూడడానికి కూడా ఎంతో ముచ్చటగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి ఆలయం, చిన్న గర్భగుడి, ఆ గుడిలో లోపల ఇలా లోయలాగా లోపలికి ఉండి గుహలాగా ఉండి ఆ గుహలో స్వామి అమ్మవారు వెళ్ళడం అనేది చాలా విచిత్రం. మరి స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి మంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, వారి చల్లని చూపు అందరిపైన ఉండాలని ప్రార్థిస్తా ఉన్నా. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా, పెద్దలందరినీ కూడా, గ్రామ పెద్దల్ని, సాగరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు.